నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ హామీ ఇవ్వగా తాజాగా నిజామాబాద్లో పసుపు బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ పసుపు బోర్డు ఆఫీసును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా ప్రారంభించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాకి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరిందని, పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు ఎంపీ అరవింద్. ఇందూరు గడ్డ మీద జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యావత్ పసుపు రైతాంగం తరఫున కూడా ఆయనకి పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. మంచి డెసిషన్స్ అన్నవి కామర్స్ మినిస్ట్రీ మోదీ గారి ప్రభుత్వంలో పీయూష్ గోయల్ గారి కృషి కూడా చాలా ఉంది. ఇందులో అమిత్ షా గారి కృషి కూడా బాగా ఉంది. ఆయన కోఆపరేషన్ కూడా బాగా ఉంది. నిజామాబాద్లో ఇక్కడే పెడతాము అని అమిత్ షా గారు కూడా పార్లమెంట్ ఎన్నికలలో మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి హెడ్ క్వార్టర్ నిజామాబాద్ రావడము దట్ ఈస్ డెఫినెట్లీ మన అదృష్టము. ప్లస్ మోదీ గారికి మనం ఎప్పటికీ ఆయనను దీవించాల్సిందిగా నేను ఇందూరు ప్రజలను కోరుతా ఉన్నాను. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మూర్కు చెందిన పల్లె గంగారెడ్డి పసుపు బోర్డు మొదటి చైర్మన్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆయనను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డితో కలిసి మాక్లూర్ మండలం గుత్పా గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పసుపు బోర్డు ద్వారా రైతులకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి, పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ అరవింద్కు గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చినటువంటి అరవింద్ ధర్మపురి గారికి ఈ ప్రాంత రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరు రైతులతోని సమన్వయం చేసుకొని ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని అధికారులు మరియు రైతులతోని సమన్వయం చేసుకొని అన్ని రకాలుగా రైతులకు ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకు, మా గౌరవ పార్లమెంట్ సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత సరిగ్గా 3 రోజులకే అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ పసుపు బోర్డు ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా సంక్రాంతి కానుకగా బోర్డు ఏర్పాటు చేశారు. పల్లె గంగారెడ్డిపై బృహత్తర బాధ్యత పెట్టామని చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పసుపు బోర్డును సరైన దిశలో నడిపించాలని సూచించారు.